నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆ తరువాత మీ కథ ఉంటుంది. పులివెందుల డీఎస్పీకి వైఎస్ జగన్ వార్నింగ్. పూజల నుంచి పొంగళ్ళ వరకు ఆ ఊరిలో పండుగ మగవాళ్ళకి మాత్రమే. సినీ నటుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు. బంగారు ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారా? వైఎస్ఆర్ జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ బెదిరింపులకు దిగారు. ఈ ప్రభుత్వం 2 నెలల్లో లేదా 4 నెలల్లో మారిపోవచ్చని, ఆ తరువాత మీ కథ ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు. జగన్ సమీప బంధువు వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్కు చేరుకున్నారు. ఈ సమయంలో వివిధ విచారణల్లో భాగంగా డీఎస్పీ దూకుడుగా ప్రదర్శిస్తున్నాడంటూ ఆయనపై జగన్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ప్రస్తావించారు. ఈ సమయంలో హెలిప్యాడ్ వద్ద ఆగిన జగన్ డీఎస్పీని తన వద్దకు పిలిపించుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పండగలంటే ఎవరికైనా గుర్తొచ్చేది సంప్రదాయ వస్త్రధారణతో మెరిసే మహిళలు, వాళ్ళు చేసే పిండి వంటలు. కానీ ఆ ఊరిలో సంక్రాంతికి ముందు వచ్చే పండుగ కేవలం మగవాళ్ళకి మాత్రమే. ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే మనం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపళ్లకు వెళ్లాల్సిందే. చిన్న పెద్ద ముసలి వాళ్ళన్న తేడా లేకుండా చేతిలో పాత్రలతో, కొందరు బెల్లం గంపలతో వెళ్తూ పొయ్యి మీద పొంగలి తయారు చేస్తూ ఆడవాళ్ల సాయం లేకుండా తీవ్రంగా పురుషులు ఎందుకు శ్రమిస్తున్నారో అనుకుంటున్నారా? ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు పంచకట్టులో కట్టెలు చేతబట్టి పొయ్యి మీద పొంగలి సిద్ధం చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. తిప్పాయిపల్లిలోని శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ల పండుగను దశాబ్దాల నుంచి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉన్నారు. అది మగవాళ్ల పండుగ. పూజల నుంచి పొంగళ్ల వరకు అంతా మగవారే చేయాలి అనేది ఇక్కడ ఆచారం. సినీ నటుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. ఫిలిం నగర్లోని డక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రాణా, దగ్గుబాటి అభిరాంపై 448, 452, 448, 120B సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నందకుమార్కు చెందిన డక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర 80,602 రూపాయలుగా ఉండగా సోమవారం నాటికి 180 రూపాయలు పెరిగి 80,790 రూపాయలకు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర 93,265 రూపాయలుండగా సోమవారం నాటికి 275 రూపాయలు తగ్గి 92,990 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 80,790 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 92,990 రూపాయలుగా ఉంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర 80,790 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 92,990 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర 80,790 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 92,990 రూపాయలుగా ఉంది. పొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర 80,790 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 92,990 రూపాయలుగా ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.